హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం ఎదురుపోయే శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో వరుసగా ఈ యొక్క 3 పథకాలు అయితే తీసుకురాబోతుందండి. ఈ యొక్క 3 పథకాల ద్వారా డ్వాక్రా మహిళకి అయితే భారీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఆ యొక్క 3 పథకాలు ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకైతే పూర్తి సమగ్ర సారాంశం అయితే అందుతుంది. అదేవిధంగా మీరు ఇంకొక వీడియో చూసే అవకాశం కూడా అయితే మీకైతే ఉండదండి. ఇక 3 పథకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పథకాలండి. ఈ 3 పథకాలు కూడా వచ్చే నెలలో ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఈ యొక్క 3 పథకాల ద్వారా ఆ యొక్క పథకాల కోసం అయితే ఇప్పుడైతే తెలుసుకుందామండి. సో ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళలకు సంబంధించి కుటుంబ ప్రభుత్వం పెద్దపేట అయితే వేసిందండి. సో సూపర్ 6లో భాగంగా చూసుకుంటే కనుక కొన్ని పథకాలు అయితే ఉన్నాయండి. ఆ యొక్క పథకాలను అయితే ఇప్పటికే కొన్ని తీసుకొచ్చున్నారు, మరికొన్ని అయితే తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇందులో మొదటి స్థానంలో ఉన్నటువంటి పథకం ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం అండి. ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పేసి మహిళలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక పథకాన్ని అయితే వచ్చే నెలలో ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఆల్రెడీ ఒక సంక్షేమ పథకం తీసుకుంటే కనుక వాళ్ళకి ఆ యొక్క సంక్షేమ పథకం వస్తే కనుక ఆటోమేటిక్గా రెండో సంక్షేమ పథకం వస్తుందండి. కానీ ఇక్కడ కొన్ని రూల్స్ అయితే మార్చున్నారండి. ఈ రూల్స్ వల్ల ఏంటంటే ఆల్రెడీ వచ్చినప్పటికి కూడా కొన్ని పథకాలు పొందినప్పుడు కూడా ఇప్పుడు వచ్చేటువంటి పథకాలు అయితే రావడం లేదండి. ఆ యొక్క రూల్స్ ఏంటంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అండి, కరెంటు బిల్లు వాడకం అండి. కరెంటు బిల్ అనేది ఇక్కడ మీరు వాడేది సగటు చూస్తున్నారండి. 300 యూనిట్లు క్రాస్ అయిపోయి రాకూడదు ఆ యొక్క సగటు అనేది. అది 6 నెలలకు కావచ్చు, సంవత్సరానికి కావచ్చు చూస్తారండి. 300 యూనిట్లు క్రాస్ అయిపోయి వచ్చిందనుకోండి, అప్పుడు మీకు పథకాలు రావండి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు. ఎందుకంటే మీరు ఎక్కువ కరెంట్ బిల్ వాడుతున్నారు కాబట్టి, ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవ్వరు కాబట్టి, సో ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు సంక్షేమ పథకాలు అయితే రావండి. ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక చాలామంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఒక యాక్యురేట్గా అయితే ఉండలేదు, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల కూడా ఇక్కడ ఏంటంటే నమోదు చేసినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవైతే మిస్ మ్యాచ్ అవుతున్నాయండి. అది కూడా ఒకసారి చూసుకోండి. పథకాలు పొందేటప్పుడు అయితే చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది. ఇక రేషన్ కార్డు అండి, రేషన్ కార్డు కూడా తప్పకుండా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలు మీరు అయితే పొందుతారు. రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుందండి. రేషన్ కార్డు లేని పక్షంలో రేషన్ కార్డు అప్లై చేసుకున్న స్లిప్ కూడా చూపించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకొస్తుంది కదండి. ఆడబిడ్డ నిధి పథకం పైన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి నేరుగా బ్యాంకు ఖాతాలు అయితే 18,000 అనేది జమ చేయబోతుంది. అది 2 విడతల్లో 9,000 చొప్పున అయితే జమ చేయబోతుంది. ఇక వచ్చే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతుందని ఏపీ ప్రభుత్వం. సో అందరి ఖాతాలో కూడా మహిళల ఖాతాలో అయితే డబ్బులు వేయబోతున్నారు. ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఒక డబ్బులు అయితే పడతాయండి. ఇంట్లో ఎవరైతే 18 సంవత్సరాలు దాటి రేషన్ కార్డులో ఉండి ఎలిజిబిలిటీ ఉన్న మహిళ ఉంటారో వారి ఖాతాలో నేరుగా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా. ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక దీని ద్వారా చూసుకుంటే కనుక ఇంకో పథకం అయితే రాబోతుందండి. ఈ యొక్క పథకం ఏ పథకం అంటే ఆల్రెడీ మనకి తల్లికి వందనం పథకం అండి. ఈ యొక్క పథకం ఆల్రెడీ మొదటి విడత డబ్బులు అయితే రిలీజ్ చేశారండి. ఇక రెండో విడత కూడా శ్రీకారం అయితే చుట్టారండి. రెండో విడతకు సంబంధించి డబ్బులు అనేది నేరుగా బ్యాంకు ఖాతాలు అయితే తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి. అది కూడా మనకి ఈ యొక్క వచ్చే నెలలో యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారో అందరి ఖాతాలకు సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అంటే ఇంట్లో 2 చదువుతున్నా, 3 చదువుతున్నా, 4 చదువుతున్నా లేదా 5, 6 చదువుతున్నప్పుడు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అనేది 15,000 అనేది ఒక్కరికి సంబంధించి అయితే వస్తాయండి. ఇందులో 2,000 అనేది ఖర్చు చేస్తారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం. 13,000 అనేది నేరుగా బ్యాంకు ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలు అయితే జమ చేస్తారండి. తల్లికి వందనం పథకం రావాలంటే ఖచ్చితంగా విద్యార్థికి సంబంధించి ఆ స్కూల్లో 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. 6 స్టెప్ వెరిఫికేషన్ తల్లిదండ్రులు కంపల్సరీ పాస్ అయితే అయ్యి ఉండాలి. 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏ ఒక్కటి మిస్ అయినప్పటికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం మీరైతే పొందలేరండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తల్లికి వందనం పథకం డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎగ్జాక్ట్లీ జమ చేయబోతుందంటే ఎండాకాలం సెలవులు ఇచ్చేసి
వచ్చేసి ఎండాకాలం సెలవులు అయిపోయిన తర్వాత అంటే జూన్ 12వ తేదీన ఖాతాల్లో రెండో విడత ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. ఇక కొత్తగా ఎవరన్నా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక స్కూల్స్లోని గ్రామవార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తల్లికి వందనం పథకం ద్వారా రెండో విడత డబ్బులు అయితే ఎగ్జాక్ట్లీ 12వ తేదీన జూన్ 12వ తేదీన అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు డ్వాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి. ఈ సున్నా వడ్డీ పథకం అనేది ఏ రకంగా వర్క్ అవుతుందంటే డ్వాక్రా మహిళలు 10 లక్షల వరకు కూడా లోన్ తీసుకుంటే ఆ 10 లక్షల పైన బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి. ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 12% లేదా 13% కొన్ని బ్యాంకులు అయితే కనుక ఇంకా తక్కువ పర్సెంట్ ఉంటుందండి. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా అప్ టు 10 లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులు వేసాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడం జరుగుతుందండి. దీనివల్ల డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి. డ్వాక్రా గ్రూప్లో ఉన్న 10 మంది సభ్యులు కూడా ఆ యొక్క 10 లక్షల పైన ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి అసలు తీసుకుని అసలు కట్టేసుకుంటారండి. చాలా గ్రూపులు అయితే 20 లక్షలు తీసుకుంటాయండి లోను, అప్పుడు 10 లక్షల పైన వర్తిస్తుంది. 25 తీసుకున్నా 30 తీసుకున్నా కూడా 10 లక్షల పైన ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తించడం జరుగుతుందండి. ఈ రకంగా సున్నా వడ్డీ పథకం కూడా చాలా యూజ్ఫుల్ అయినటువంటి పథకం. ఇది కూడా వచ్చే నెలలో రాబోతుందండి. ఈ రకంగా ఈ యొక్క 3 పథకాలు అయితే చాలా వరకు ముందుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి. దాని తర్వాత మహిళలకి మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయండి. ఆ యొక్క పథకాలు కూడా రాబోతున్నాయండి. ఈ యొక్క పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి అయితే తెలుపుతాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.